ఓవైపు సాగునీటి కోసం ఆందోళన చెందుతున్న రైతులు మరోవైపు ఎరువుల కోసం తిప్పలు పడుతున్నారు. జగిత్యాల జిల్లాలో యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. కోరుట్ల జగిత్యాల నియోజకవర్గాల్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయాల వద్ద రైతులు బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున క్యూ లైన్లలో నిలబడ్డారు. క్యూ లైన్ ఎక్కువగా ఉండడం గంటల కొద్దీ నిల్చోలేక పాస్ పుస్తకాలను లైన్లలో పెట్టారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సరిపడా ఎరువులు సప్లై చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. చాలా ఉంది. గత ప్రభుత్వం యూరియా ఇచ్చేది, కానీ ఈ ప్రభుత్వంలో మళ్ళీ చెప్పులు అయిన వేట్లు, ఆధార్ కార్డులు అయిన వేట్లు, రుమాలు అయిన వేట్లు, అది కూడా సరిపడా యూరియా ఇస్తలేరు మాకు. గత ప్రభుత్వంలో మాకు ఫ్రీగా దొరికేది, ఈ ప్రభుత్వంలో మాకు యూరియా దొరకడం కష్టంగా మారింది. సరిపడా సరఫరా చేసి రైతులు ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఓవైపు సాగునీటి కోసం ఆందోళన చెందుతున్న రైతులు మరోవైపు ఎరువుల కోసం తిప్పలు పడుతున్నారు. జగిత్యాల జిల్లాలో యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. సందీప్ రావు, మనం గతంలో 10-11 సంవత్సరాల క్రితం చూసాము క్యూ లైన్లలో నిలబడి రైతులు విత్తనాల కోసం ఎరువుల కోసం పడిగాపులు పడే వాళ్ళు చాలా మందిని, అట్లాంటి సంఘటనలు ఇంతకు ముందు చూసాం. మళ్ళీ అలాంటి సంఘటనలే పునరావృతం అవుతున్నాయి. రైతులందరూ కూడా మాకు సరిపడ ఎరువులు లేవు, విత్తనం ప్రతి దాంట్లో కూడా ఒక చేదు అనుభవాలు ఎదుర్కొంటున్నారు రైతులకు సంబంధించి. సో దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ప్రస్తుతం సిచ్యుయేషన్ ఏంటి అక్కడ? జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కొరుట్ల నియోజకవర్గంతో పాటు జగిత్యాల నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో యూరియా అందుబాటులో లేవు. అయితే డిమాండ్ కు అనుగుణంగా అయితే యూరియా సరఫరా చేయట్లేదు. ఒక రైతుకు ఉదాహరణకు 30 బస్తాలు అవసరం ఉంటే కేవలం 3 మాత్రమే ఇస్తున్నారు. ఈ క్రమంలో మొత్తం పాస్బుక్లు పెట్టి క్యూలైన్లో పెట్టినటువంటి పరిస్థితి. ఇవాళ ఉదయం నుంచి దాదాపు 11 గంటల వరకు ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంటుంది. జగిత్యాల, అలాగే కల్లెడ ప్యాక్స్ పరిధి, అలాగే కొరుట్లలోని ధర్మారం, అలాగే మల్లాపూర్, ఇటు కల్లెడ, మరొకటి మల్యాల మండలం నూకపల్లి, ఈ పరిధిలో పెద్ద స్థాయిలో కూడా యూరియా అయితే కొరత నెలకొంది. జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నప్పటికీ అధికారులు మాత్రము తాము ఇప్పటికే అదనంగా ఇచ్చాము, కానీ పూర్తి స్థాయిలో ఆ రైతులకు సంబంధించి అదనంగా తీసుకుంటున్నారని వారు చెప్తున్నారు. మరి అసలు ఏం జరుగుతోంది, యూరియా కొరత ఎందుకు నెలకొందనేది మాత్రం మనకు తెలియాల్సి ఉండగా, ఇప్పుడు ఇవాళ మనం చూస్తున్నటువంటి విజువల్స్ లో కోరుట్లలోని ధర్మారం, అలాగే మల్లాపూర్ మండల కేంద్రంలో ఈ పరిస్థితి. అయితే ఇటు జగిత్యాల పట్టణంలోని ఫ్యాక్టరీ పరిధిలో అక్కడ కూడా పెద్ద ఎత్తున మొత్తం పాస్బుక్లు పెట్టి రైతులంతా కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. మరి అసలు ఎందుకు ఈ పరిస్థితి నెలకొందని కనుక్కునే ప్రయత్నం చేయగా వాళ్ళు మాత్రము ఇప్పటికే డిమాండ్ మేరకు సరఫరా చేసినప్పటికీ కూడా రైతులు అదనంగా ఆశిస్తున్నారని చెప్తున్నారు. మరి అయితే ఇప్పటికే పిఎస్సిఎస్ నుంచి అధికారులను ఇప్పటికే ఒక్కసారి వాళ్ళు మాట్లాడగా తాము ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా ఇచ్చినప్పటికీ తాము ఎక్కడా కూడా బ్లాక్ లో అమ్ముకోలేదు, కావాలంటే విచారణ చేసుకోండి అని ఈ అధికారులు సమాచారం ఇచ్చినట్టు మనకు తెలుస్తోంది. మరి అసలు ఎందుకు ఇంత కొరత ఏర్పడింది? జగిత్యాల, కోరుట్ల, అలాగే కల్లెడ పిఎస్సి సెంటర్ తో పాటు నూకపల్లి, ఈ పరిధిలో ఇంత తీవ్రమైన కొరత కొరుట్లతో పాటు అన్ని కూడా మరి ఎందుకు ఈ సమస్య నెలకొందనేది మనకు తెలియాల్సి ఉంది. సునీత, రైట్ సందీప్, థ్యాంక్ యూ.